నవ్వు 4 విధాల చేటు అన్నారు ఒకప్పుడు. ఎస్, కామెడీ కోటి వివాదాలకు కేర్ ఆఫ్ అవుతుంది ఇప్పుడు. చేతిలో మైకు, ఎదురుగా కెమెరా, పక్కన కొన్ని గ్లాసుల మందు ఉంటే చాలు ఎదుటి వ్యక్తి ఎంతటి వారైనా సరే వారి పరువును బజార్న వేయడమే స్టాండప్ కామెడీ అనే భావన పెరిగిపోతుంది ఇప్పుడు. ముఖ్యంగా పాలిటిక్స్ పై కామెడీ చేస్తూ పొలిటికల్ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. స్టాండప్ కామెడీ ఒకప్పుడు వేదికలపై తమను తాము తక్కువ చేసుకుంటూ చుట్టూ ఉన్న చిన్న చిన్న అసందర్భాలను హైలైట్ చేస్తూ నవ్వించే ఒక కళ. ఇప్పుడది రూపు మార్చుకుని రాజకీయ సెటైర్లు, వ్యక్తిగత దూషణలు, అభ్యంతరకర భాషతో ఒక వికృత రూపంగా తయారైంది. స్టాండప్ కామెడీ పేరుతో తమ లిమిట్ క్రాస్ చేస్తున్నారు కొందరు. రాజకీయాలు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు కొందరిపై వ్యక్తిగతంగానూ జోకులు వేసి అదే స్టాండప్ కామెడీ అని సొసైటీ మీదకు రుద్దేస్తున్నారు. పొలిటీషియన్స్ ను విమర్శించడంలో తప్పులేదు, కానీ వారిని వెక్కిరించడం, అంగవైకల్యాన్ని లేదా మాట్లాడే తీరును వెక్కిరించడం సంస్కారం అనిపించుకోదు. నారా లోకేష్ బాలకృష్ణను ఉద్దేశిస్తూ అప్పుడప్పుడు తడబడి మాట్లాడిన తీరును వెక్కిరిస్తూ జోకులు వేసి అదే స్టాండప్ కామెడీ అని బలవంతంగా రుద్దేస్తున్నారు. సపోజ్ అనుదీప్ కటికాలనే చూడండి. పర్సనల్ లైఫ్ టార్గెట్ గా ఉంటుంది అతని కామెడీ. పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ల గురించి ప్రస్తావిస్తూ ఎవరైనా విడాకులు ఎలా తీసుకోవాలో పవన్ కళ్యాణ్ ను చూసి నేర్చుకోవాలి అని కామెంట్ చేశాడు. నిహారిక విడాకుల విషయంలోనూ అత్యంత జుగుప్సాకరంగా జోకులు వేశాడు. అసలు ఒకరి పర్సనల్ లైఫ్ గురించి పబ్లిక్ గా మాట్లాడే అర్హత ఎవరిచ్చారు ఇలాంటి స్టాండప్ కమెడియన్స్ కు? ఇదే మెగా ఫ్యామిలీలో రామ్ చరణ్ ఉపాసన్ ను వదలలేదు. రామ్ చరణ్ కంటే ఆయన భార్య ఉపాసన దగ్గరే ఎక్కువ డబ్బుందని రామ్ చరణ్ ఒక ఫెమినిస్ట్ అని ఎగతాళి చేశారు. అందుకు కదూ ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ లో ఉన్నా సరే పోలీసులు అరెస్ట్ చేసింది. ఇక రఫీక్ మహమ్మద్ అని మరో స్టాండప్ కమెడియన్ పొలిటికల్ అపాయింట్మెంట్ పై సెటర్స్ వేశాడు. విశాఖ ప్రజలు పవన్ కళ్యాణ్ ను మాత్రమే కాదు ఆయన 3 భార్యలు కూడా ఆయన తిరస్కరించారు అంటూ అనుచితంగా మాట్లాడారు. పర్సనల్ లైఫ్ ను పబ్లిక్ లో పెట్టి 10 మందిని నవ్వించడం నవ్వులాట కాదా? ఇదే రఫీక్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడాన్ని కూడా ఎగతాళి చేశారు. విశాఖకు చెందిన ఈ రఫీక్ మహమ్మద్ ను పవన్ కళ్యాణ్, నారా లోకేష్ లపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఈ టాపిక్ మరోసారి హైలైట్ కావడానికి కారణం శరత్ ఉదయ్ అనే స్టాండప్ కమెడియన్. 2024 డిసెంబర్లో ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక కొన్ని జోకులు వేశాడు. నారా లోకేష్ ఉద్దేశిస్తూ ఆయన స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ అయినప్పటికీ ఏపీ రాజకీయాల్లో కేవలం ఒక కామెడీ ఆబ్జెక్ట్ గానే మిగిలిపోయారు అని కామెంట్ చేశారు. అక్కడితో ఆగలేదు. తనకు లోకేష్ లాంటి కొడుకు ఉండాలని ఉంది, ఎందుకంటే ఆయన పక్కన నేను చాలా బెటర్ గా కనిపిస్తాను అని ఎగతాళి చేశారు. ఇక చంద్రబాబుపై అలిపిరి దగ్గర నక్సలైట్లు క్లైమో మైన్స్ తో దాడి చేస్తే దాన్ని కూడా కామెడీగానే ప్రెజెంట్ చేశారు. చివరికి అత్యంత సున్నితమైన తిరుమల లడ్డూ వ్యవహారాన్ని కూడా వదలకుండా కామెడీ చేశారు. ఆనాడే దీనిపై విపరీతమైన ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి టీడీపీ నుండి. వెంటనే శరత్ ఉదయ్ క్షమాపణలు కూడా చెప్పారు. బట్ బెంగళూరులో ఒక షో చేస్తూ ఉండగా టీడీపీ అభిమానులు అడ్డుకున్నారు. 2 ఏళ్ల క్రితం చేసిన కామెడీకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. డిమాండ్ చేయడమే కాదు, ఇంకోసారి అలాంటి కామెడీలు చేస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఒకప్పుడు ఇలాంటి స్టాండప్ కామెడీ నేషనల్ లెవెల్లో ఉండేది. మోదీ, రాహుల్ జాతీయ స్థాయి నేతలను టార్గెట్ గా చేసుకుని జోకులు వేసేవాళ్లు. ఇప్పుడు ఈ కల్చర్ రీజనల్ లెవెల్ కు వచ్చింది. టీవీలో ఉండే సెన్సార్షిప్ యూట్యూబ్, ఓటీటీ ప్లాట్ఫామ్లలో ఉండదు. అదే ఆసరాగా కమెడియన్స్ తమకు నచ్చిన భాషను, బూతులను యథేచ్ఛగా వాడేస్తున్నారు. కామెడీకి హద్దులు లేవు అనే మాటను అడ్డు పెట్టుకుని కొందరు బాడీ షేమింగ్, వ్యక్తిత్వ హననానికి దిగుతున్నారు. నవ్వు పుట్టించలేని చోట బూతులు వాడటం, తెలివితేటలు లేని చోట వ్యక్తిగత దాడులు చేయడం ఒక స్టాండప్ కామెడీ షోల్లో ఒక ఫ్యాషన్ గా మారిపోయింది. ఒక కుటుంబం మొత్తాన్ని టార్గెట్ చేస్తూ జోకులు వేయడం వెనుక ఉన్నది వినోదం కాదు, కేవలం వ్యూస్ కోసం చేసే పాకులాట. వాళ్ల వ్యక్తిగత జీవితాలు వీళ్ళకి జోకులైపోయాయా? అసభ్యకరమైన పదజాలం వాడుతూ బాడీ షేమింగ్ చేస్తూ నవ్వించాలనుకోవడం క్రియేటివిటీ అవుతుందా, లేక కమెడియన్ల దివాలా కోరుతనం అవుతుందా?